ఓం శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, అందరికీ తెలుసు అమ్మవారు స్తోత్ర ప్రియురాలు అని. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే గనక ఈ శక్తి పీఠాలను అయితే మనము నమస్కరించి తలుచుకున్నట్లయితే అమ్మవారు కంపల్సరీగా ప్రసన్నం అవుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకైతే శక్తి పీఠాలు చెప్తాను. ఇవి 18 శక్తి పీఠాలు. సాయంత్రం వేళల్లో పూజ చేసుకున్నప్పుడు మనమైతే ఇవైతే చదువుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఓం లంకాయం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రత్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టలే అలంపురు జోగులాంబే శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురు మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓడ్యాయం గిరిజాదేవి దాక్షాయణి దక్షవాటికే హరిక్షేత్రే కామరూపిణి జ్వాలాయం వైష్ణవీదేవి గయే మాంగళ్య గౌరి ప్రయాగే మాధవేశ్వరి వారణాసి విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ శక్తి పీఠం యోని నామాతి దుర్లభం ప్రాతకాల పటే నిత్రం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఓం శ్రీమాత్రే నమః. ఇవి స్తోత్రాన్ని కనుక మనం తలుచుకున్నట్లయితే అమ్మవారిని మనం త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలా వారు స్తోత్ర ప్రియురాలు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, వినాయకుడు నైవేద్య ప్రియుడు, మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఈ రూట్లో కనుక మనం పూజ చేసుకున్నట్లయితే మనము తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ దేవతలను, ఆ దేవుళ్ళను. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కొత్తగా వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి.